మన దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తము చేసినవాడు అని మనమంతా కూడా నేర్చుకున్నామండి. నిన్నటి దినాన సగభాగం మనము చూసి ఉన్నాము. ఆయనే సమస్తాన్ని నిర్మించినాడు. ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు. ఈ సృష్టి యావత్తు ఆయన వలన, ఆయనలో సమస్తము నెరవేర్చబడింది. పాప క్షమాపణ చేయుటకు ఆయనకి అధికారం ఉన్నది. ఆయన ఈ సృష్టి యావత్తుని భద్రపరచటానికి, సంరక్షించి పోషించటానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఆయన మహత్తు కలిగిన మాట చేత అన్నింటినీ భద్రపరుస్తున్నాడు అని మనము తెలుసుకున్నామండి. ఈ దినం కూడా మనము కొద్దిసేపు దాన్ని ధ్యానించుకున్నామండి. ఆయన నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడు, మనందరికి కూడా నిత్య జీవము అనుగ్రహించే దేవుడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ఆయనే నిత్య జీవము అనుగ్రహించే దేవుడు కనుక మనము ఎన్నటికి కూడా నశింప చేయబడము. ఆయన చేతిలో నుండి ఎవరు కూడా అపహరించలేరు అని మనము చూస్తున్నామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2-3 వచనాలు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి కలిగిన అధికారము యేసు ప్రభు వారికి ఇచ్చినారు. తండ్రి యొక్క కుమారుణ్ణి ఎరగడమే మనందరికీ కూడా నిత్య జీవం అండి. వారే నిజమైన దేవుడు, వారిలోనే నిత్య జీవం మనకుంది అని నమ్మడమే మనందరికి కూడా నిత్య జీవమై ఉన్నది. కాబట్టి ఆ మాటలు మనం నమ్ముతూ ఉంటున్నట్లయితే ఈ క్షణము మనమందరం కూడా నిత్య జీవము పొందుకుంటున్నామండి. ఆయన ద్వారానే పునరుద్ధానము మనకు అనుగ్రహించబడింది. మృతులను సజీవులుగా చేసేవాడు మన ప్రభువు. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 6:39వ వచనము. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. కాబట్టి తండ్రి చిత్తము కాకుండా మరి ఏది కూడా కుమారుడు నెరవేర్చలేరండి. పరలోకం నుండి ఆయన పంపబడ్డాడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మాత్రమే.
యోహాను 44 వచనము చూద్దామండి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకడి. కాబట్టి మనం సనుక్కునే వారి ఉండకూడదు. నన్ను విన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. తండ్రి మనకు అవకాశం ఇస్తేనే, తండ్రి ద్వారా మనము ఆకర్షించబడితేనే కుమారుని యొద్దకు పంపవుతాము. యేసు క్రీస్తు మన జీవితంలో ప్రభువుగా ఉండునట్లుగా మనం అంగీకరిస్తామండి. దీని ద్వారా అంత్య దినాల్లో మనము నిత్య జీవము పొందుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. మనము తర్వాతగా ఆయన్ని న్యాయాధిపతిగా చూస్తున్నామండి. న్యాయాధిపతిగా మన జీవితాల్లో 2 తిమోతి పత్రిక 4 వచనం చూద్దామండి. 2 తిమోతి 4:1 వచనము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను పెట్టి చెప్పునదేమనగా, ఇక్కడ మృతులకు తీర్చు, సజీవులకి మృతులకు తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుట, ఇక్కడ ఆయన మన జీవితాల్లో న్యాయం తీర్చేవానిగా, తీర్పు తీర్చేవానిగా మనము చూస్తున్నామండి. రోమా పత్రిక 2:16 వచనం చూద్దామండి. రోమా 2:16. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. మనుషుల రహస్యములను విమర్శించంటే తీర్పు దినములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జరుగుతుంది అని మనము చూస్తున్నామండి. మనము ఏ రీతిగా జీవిస్తున్నామో, ఏ రీతిగా ఈ లోకంలో బ్రతుకుతున్నామో, మన నమ్మిక ఏంటో, మన హృదయ ఆలోచన ఏంటో అన్నీ తీర్పు దినమున బయటకు కనపరచబడుతున్నాయండి. 2 కొరింథీ పత్రిక 5:19 వచనం చూద్దామండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన అపరాధములను మన మీద మోపలేదండి. ఇక్కడ మన మీద మోపకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తునందు లోకంతో సమాధానపరచడానికి ఆయన వాక్యము ద్వారా ఆయన మాటలు మనకు అప్పగించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో మనమందరము సమాధానపరచబడుతున్నాం. ప్రకటన గ్రంథము 20:21 వచనము. ప్రకటన గ్రంథము 20:21 వచనము. ఆ 15 వచనం చూద్దామండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వరాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఒకవేళ మన పేరు జీవ గ్రంథంలో లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నామండి. కానీ ఆయన మన తండ్రి అయితే మన పైన పాపములు మోపకుండా కుమారుని యందు ఎందుకు మోపాడు అంటే అగ్నిగుండానికి మనం వెళ్ళకుండా తప్పించబడటానికి. అంతేకాదు ఆయన మనల్ని రూపాంతరపరచువాడు.
ఫిలిప్పీ పత్రిక 3:21 చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 3:21. ఫిలిప్పీ పత్రిక 3:21. ఆత్మను తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు తమ రూపము గల దానిగా మార్చును. కాబట్టి సమస్తాన్ని లోపరుచుకోగలిగే శక్తిని దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. దీన శరీరంగా ఉన్న మనందరి శరీరాలు ఆయనకి సమానమైన రూపంలోకి మనందరినీ ఆయన మార్చుటకు ఆయన శక్తిమంతుడండి. ఆయన శరీరాన్ని మార్చుకోవటానికి, మనందరినీ ఆయన ద్వారా మార్చడానికి ఆయన శక్తిమంతుడు కనుక ఆయన మనందరినీ రూపాంతరపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాతగా ఆయన సమస్తాన్ని లోపరుచుకోగలిగిన దేవుడు. మనము చూసాము, సమస్తం ఆయన చేతిలో ఉందండి. ఇప్పుడే మనం చదువుకున్నాము. ఆయన సమస్తం లోపరుచుకోగలిగిన శక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన పంపి ఉన్నాడండి. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి వేరొక ఆత్మను మనకు అనుగ్రహించుటకు తండ్రిని వేడుకొని మన కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఉన్న ప్రభువుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆదరణకర్తనిచ్చి తండ్రికి మనల్ని సత్య స్వరూపునిగా మార్చడానికి ఆయన ఎంతగానో మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎరగటానికి తండ్రి ఆత్మనే మనం పొందుకొని ఈ లోకంలో నమ్మగలిగే శక్తిని పొందుకున్నామండి. అందుకనే మనం సమస్తాన్ని అధికారం పొంది ఉన్నాము. సమస్తము మనకు అనుగ్రహించబడింది. తర్వాతే నమ్మాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు ఆయన లయం చేయగలడండి సమస్తాన్ని. హెబ్రీ పత్రిక 1:10 నుండి 12 వరకు. హెబ్రీ పత్రిక 1:10 నుండి 12 వరకు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అన్ని వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నీ ఆయన చేతి పనులు, ఆకాశము ఇవన్నీ కూడా అయినా సరే అవన్నీ వస్త్రము వలె పాతగిలే రోజు రాబోతుందంటండి. అవన్నీ కనపడకుండా పోయే రోజు వస్తుంది. కానీ ఆయన మాత్రము సంవత్సరములు తరగకుండా అదే రీతి యుగ యుగాలకు, తరతరాలకు, ఎన్ని యుగాలు గడిచిన శాశ్వత కాలానికి ఉండేటువంటి దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవునికి సమానమైన వానిగా మనం ఆయన్ని చూస్తున్నామండి. ప్రకటన గ్రంథం 21:5 చూద్దామండి. చివరిగా ప్రకటన 21:5. అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తమును నేను చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును ఉంది గనుక అని ఆయన నాకు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి సమస్తమును నూతన పరిచేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఆయన శక్తి కలిగి సృష్టికర్త అన్నప్పుడు దేవునికి సమానుడిగా దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మన ప్రభు చేస్తున్నాడంటే ఆయన నిజంగా దేవుని కుమారుని ఇవన్నీ చేయుటకు శక్తివంతుడుగా ఉన్నాడండి. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ మన జీవితాల్లో కార్యాలు నెరవేర్చబడుటకు మనము, మన కుటుంబ, మన పిల్లలు, మన తరతరాలు కూడా
పరిపూర్ణ విశ్వాసముతో ఆయన యందు నిలిచి ఉండున, ఆయనకి ఇష్టలుగా జీవించాలన మనము జ్ఞానము కలిగి విశ్వాసము కలిగి ఆయన చిత్తంలో జీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించి ముగించుకుందామండి. మహోన్నతుడా, మహాదేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, వినవాక్యము ఆశీర్వదించండి, ప్రతి కుటుంబంలో నెరవేర్చండి. నా ప్రభా, సృష్టికర్తవునయ్యా, నీవే పాప క్షమాపణ జరిగి వాడవు నా తండ్రి. సర్వ సృష్టిని ఏ రీతిగా జరగాలో సంరక్షించి పోషించి వాడవు. మాకందరికీ నిత్య జీవం అనుగ్రహించువాడువు, పునరుద్ధానాన్ని మాకు దయచేసే దేవుడవు, మా జీవితాల్లో న్యాయాధిపతివినైనా మాకు రూపాంతరము దయచేటుకు శక్తిమంతుడు, సమస్తాన్ని లోపరుచుకున్నట్టుకు శక్తిమంతుడు, పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించిన దేవుడు. ఇదిగోనైనా మా లయపరచుటకు శక్తి కలిగిన దేవుడు అయ్యా, సమస్త కార్యాలని మా కొరకు జరిగించి పాపము మా పైన మోపకుండా, ఆ శిక్ష మా పైన రాకుండా సమస్తాన్ని మీరే తీసుకొని మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.